రాధ అయితే ఇంక నైట్ విక్రమ్ చేసిన వికృత పనికైతే ఇంక తను బాధపడుతూ అలాగే ఉంటుంది. సరే పోనీలే ఏదో తాగొచ్చాడు అని చెప్పనని ఇంక తను పడుకో ఉండంగానే తనతో మాట్లాడుతున్నట్టు, తనకు బుద్ధి చెప్తున్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంక సడెన్‌గా నేను లేచి ఇంక సునంద అయితే రాధ అని పిలుస్తూ ఉంటే ఇంక వెళ్ళబోయే సమయానికి ఇంకా విక్రమ్ అయితే "నువ్వు నా చిట్టివి. నన్ను ఇన్ని రోజులు ఎందుకు వదిలేసావు నువ్వు" అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా రాత్రి తాగింది ఇంకా దిగనట్లేదు. నాలోనే చిట్టిని చూసుకుంటున్నాడు అని చెప్పనని ఇంక తనైతే ఇంక వెళ్ళిపోతుంది. ఇంక వెళ్ళిన తర్వాత ఈరోజు ఏంటి స్పెషల్ అని చెప్పనని ఇంక కిందకెళ్ళిన తర్వాత, "నువ్వు ఇంటికొచ్చిన కాడి నుంచి తీపి చేసి ఎవరికీ పెట్టలేదు కదా! అందుకని నీ చేత్తో పాయసం చేసి అందరికి తినిపించమ్మా రాధా" అని చెప్పని ఒక అత్తగా కోడలికి చెప్తుంది. ఇంక తను కూడా ఏంది అంటే ఇంక బాగా చేసి అందరికీ ఇంక తన ఇంట్లో ఉన్న వైశాలి దగ్గర అందరికీ ఇప్పిస్తుంది. అందరూ తింటూ ఉంటే చాలా బావుంది. ఎన్ని రోజులు చేయని వంట ఈరోజు బాగానే చేసినట్టున్నావు అని అంటే రామచంద్రకి అయితే మాత్రం తన భార్య గుర్తొస్తుంది. ఇంకా అలా ఉండిన తర్వాత అది చేసింది వైదేహి వదిన కాదు నా కోడలు రాధ అనంగానే ఇంకా దమయంతి ప్రియ అయితే అసలుకి నువ్వెవరే ఈ ఇంట్లో చేయడానికి అని చెప్పి అన్నట్టుగా నానా మాటలు మాట్లాడతారు. ఇంకా విక్రమ్ అయితే మళ్ళీ ఏదో గొడవ జరుగుతుందని చెప్పని ఇంకా సడన్గా లేసి వచ్చి ఏమైంది అని చెప్పనని అంటూ ఉంటే తను పాయసంలో మాకందరికీ ఏదో విషం కలిపి అందరినీ ఒకేసారి చంపేయాలనుకుంటుంది అని అంటే నా భార్య ఎప్పుడు అలా చేయదు. అయినా మీరు తను చేసే ప్రతి పనిలోనూ తప్పులు ఎంచడమే పనిగా పెట్టుకున్నారా అని చెప్పనని ఇంక దమయంతిని ప్రియాని ఉద్దేశించే మాట్లాడతాడు. అవును నీ భార్య కంటే మాకు ఇంకెవ్వరు లేరు, అందుకని నీ భార్యనే ఎత్తి చూపిస్తున్నావు అని చెప్పని ప్రియా అంటుంది.